నమస్తే అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు శోభారాణి కేత. ఈరోజు కూడా ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకొచ్చానండి. అదేంటి అనుకుంటున్నారా? గ్రే హెయిర్ కంట్రోల్ కోసం మనం హోమ్ మేడ్ బ్లాక్ హెన్నా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు నేను చెప్పబోతున్నాను. ఇది కూడా మనకి చాలా అందరికి అందుబాటులో ఉండే వస్తువులతో మాత్రమే నేను చెప్పబోతున్నానండి. చాలా ఈజీ. చేయడం కూడా చాలా ఈజీ. సో, కొద్దిగా కష్టపడినట్టు ఒక హాఫ్ అన్ అవర్ గాని టైమ్ స్పెండ్ చేసినట్టయితే మనకి మంచి హోమ్ మేడ్ బ్లాక్ హెన్నా అనేది మీరే ప్రిపేర్ చేసుకోవచ్చమాట. ఇదేంటి అంటే మనకి మార్కెట్‌లో అవైలబుల్ ఉంటుంది కదండీ గోరింటాకు. హెన్నా కాదు గోరింటాకు పొడి. హెన్నా అంటే మళ్ళీ అందులో ఆల్ ఇంగ్రీడియెంట్స్ అన్ని హెర్బల్స్ అన్నీ మిక్స్ అయ్యి ఉంటాయి కదా! అటువంటి హెన్నా కాదు. గోరింటాకు పొడి మాత్రమే చెప్తున్నాను. మార్కెట్‌లో అవైలబుల్ ఉంటుంది కదా! అవి తీసుకోండి. లేదంటే గోరింట ఆకులు ఉంటాయి కదా! ఆకులు తీసుకొని ఎండబెట్టుకొని పౌడర్ చేసుకొని స్టోరేజ్ చేసుకుంటే అది కూడా గోరింటాకు పౌడర్ కదా! సో, ఈ పౌడర్‌ని మనం 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. ఓకే. అలానే ఉసిరి పొడి కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. అంటే ఆమ్లా పౌడర్. మనకి మార్కెట్‌లో ఆమ్లా పౌడర్ అంటే ఇస్తారు కదా! ఆమ్లా పౌడర్ కూడా తీసుకోండి. సో, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మన గోరింటాకు పొడి, అలానే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మనకి ఆమ్లా పౌడర్. ఈ రెండిటిని మిక్స్ చేయండి. సో, ఆమ్లా పొడి కూడా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సార్లు మనం చెప్పుకున్నాము. సీజనల్ టైంలో ఉసిరికాయలు ఉంటాయి కదా! ఆ ఉసిరికాయలు మనం ఎండబెట్టి లోపలున్న సీడ్స్ ఉంటాయి కదా! గింజల్ని పాడేసి పైనున్న స్కిన్ అంతా మనం చక్కగా బాగా ఎండబెట్టి బాగా ఎండిన తర్వాత మనం ఏం చేస్తామంటే మిక్సీలో వేసి పౌడర్ చేసుకోండి. సో, డ్రై పౌడర్స్ మనకి ఎన్నాళ్ళైనా సరే స్టోరేజ్ ఉంటాయి. నిలవ ఉంటాయి పాడవకుండా. సో, ఇలా మనం పౌడర్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాంటి పౌడర్ అంటే ప్యూరి పౌడర్ కదా! మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నట్టయితే చాలా ప్యూరిఫైగా ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆమ్లా పౌడర్, అలానే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మనకి గోరింటాకు పొడి. ఈ రెండిటిని ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు నేను ఇదివరకు ఎపిసోడ్‌లో మనం ఐరన్ కంటైనర్‌లో మిక్స్ చేసుకున్నాము పెరుగుతో కదా! ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటి అంటే ఐరన్ కంటైనర్‌లో మనం ఫ్రై చేయండి. సో, ఇది హెన్నాలా ఎక్కువ అప్లై చేసుకోవడం కాదు కదా! ఓన్లీ డై పౌడర్ అంటే మనకి నేచురల్ డై అని ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి, మనకు ఫ్రై చేయండి. ఐరన్ కంటైనర్‌లో ఫ్రై చేయండి. ఎలాగా? మన గోరింటాకు పొడి అంటే మనకి గ్రీనిష్ కలర్‌లో ఉంటుంది కదా! ఆమ్లా పొడి కూడా మనకి ఇంచుమించు ఆ కలర్‌లోనే ఉంటుంది. ఓకే. సో, ఈ గ్రీన్ కానీ, బ్రౌన్ కానీ కలర్ కనిపించకుండా కంప్లీట్ బ్లాక్ అవ్వేలాగా ఫ్రై చేయండి. వితౌట్ ఆయిల్. ఓకే. ఓన్లీ వేడి చేస్తారు. ఎప్పుడూ హైలో పెట్టకూడదు ఫ్లేమ్‌ని. లో ఫ్లేమ్‌లో పెట్టి చక్కగా ఫ్రై చేయండి. ఫ్రై చేస్తే ఆ పౌడర్ కాస్త కంప్లీట్‌గా మీకు బ్లాక్ కలర్ రావాలి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గోరింటాకు పొడి, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మనకి ఉసిరి పొడి. ఈ రెండిటిని మిక్స్ చేసేసి 2 కలిపి ఫ్రై చేయండి. బ్లాక్ కలర్ పౌడర్ ప్రిపేర్ అవుతుంది. ఎంతసేపట్లో? ఒక 20 మినిట్సో, 25 మినిట్స్‌లో మీ స్టవ్ ఫ్లేమ్‌ని బట్టి వస్తుంది. ఏదైనా లో ఫ్లేమ్‌లోనే పెట్టుకోండి. మీకు బ్లాక్ కలర్ పౌడర్ తయారవుతుంది. అంటే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మనకి హోమ్ మేడ్ బ్లాక్ హెన్నా ప్రిపేర్ అయినట్టే. ఓకే. దీనికి ఏం చెప్తానంటే దీనికి కోకోనట్ ఆయిల్ గానీ, ఆలివ్ ఆయిల్‌తో గానీ మిక్స్ చేసి ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టుకోండి. ఓకే. హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టుకున్న తర్వాత హెయిర్‌కి అప్లై చేస్తారు. సో, ప్రొసీజర్ అయితే మీరిప్పుడు చూసారు కదా! ఇప్పుడు నేను ఇంట్లో ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను. ఆ పౌడర్ మీకు చూపిస్తాను. ఓకేనా? ఇది చూస్తున్నారు కదా! గోరింటాకు పొడి. ఇది మార్కెట్‌లో దొరుకుతున్న గోరింటాకు పొడి. లేదంటే మనం లీవ్స్ మన ఇంట్లో ఉంటాయి కదా! చెట్టుని అది ఎండబెట్టి ఆకులన్నీ ఎండబెట్టి మనం పౌడర్ అయినా చేసుకోవచ్చు. అలానా ఇది ఉసిరి పొడి. ఓకే. ఆమ్లా. ఓకేనా? సో, ఇవి కూడా మనం ఏంటేం చేస్తామంటే సీజనల్ టైమ్‌లో మనం చక్కగా మనం ఇందాక చెప్పుకున్నాం కదా! సీడ్స్ తీసేసి మనకి చక్కగా స్కిన్ అంతా ఎండబెట్టి పౌడర్ చేసుకుంటే ఈ విధంగా ప్రిపేర్ అవుతుంది. ఓకే. నేనేం చేశానంటే గోరింట ఆకులు తీసుకొని ఎండబెట్టి తర్వాత దాన్ని పౌడర్ చేసి దానిని మనం వేపుకున్నామన్నమాట. ఆ పౌడర్ 1 టేబుల్ స్పూన్, అలానే ఆమ్లా పౌడర్ 1 టేబుల్ స్పూన్. ఈ 2 మిక్స్ చేసి వేపుకున్నాం. చూడండి. ఇదిగోండి. ఓకే. బయట దొరికే పౌడర్స్ అయితే మీకు ఫైన్ పేస్ట్‌లా వస్తది. ఇప్పుడు ఏం చేశానంటే నేను ఆకులు ఎండబెట్టి ప్రిపేర్ చేశా. ఆకులు ఎండబెట్టి ప్రిపేర్ చేయడం వల్ల మనకి ఇంకా దంచుకోవచ్చు. లేదంటే ఫిల్టర్ చేసుకోవచ్చు. పౌడర్ మనం ఫిల్టర్ చేసుకుంటే మనకి ఇంకా నీట్‌గా వస్తుంది. ఓకేనా? మీ అందరికి చూపించడం కోసం ఈ విధంగా నేను ప్రిపేర్ చేశాను. ఆమ్లా ముక్కలు కూడా అంటే ఉసిరి ముక్కలు కూడా మనం ప్రిపేర్ చేసుకున్న ఇలానే ఉంటుందన్నమాట. సో, మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఈ విధంగా ఉంటుంది. బయట కొనే పౌడర్స్ అయితే మీకు చాలా ఫైన్ పేస్ట్ లాంటి పౌడర్ రూపంలో ఉంటాయి. సో, ప్యూరిఫై చూపించడం కోసం నేను ఇంటిలో చేసుకునే విధానం మీకు చూపించానన్నమాట ఇలా. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే మనం కోకోనట్ ఆయిల్‌లో మిక్స్ చేస్తున్నాం. జల్లించుకున్నట్టయితే లేదంటే మనం ఫిల్టర్ చేసుకున్నట్టయితే ఇంకా మనకి పౌడర్ వచ్చేస్తుందన్నమాట. ప్యూర్ పౌడర్ వచ్చేస్తుంది. మీకు డైరెక్ట్‌గా చూపించడం కోసం ఈ విధంగా తీసుకొచ్చాను.
సో సరిపడినంత కోకోనట్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఓకే. సో ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టినట్టయితే చక్కగా స్టిక్కీగా తయారైపోతుంది. మీకు చూడండి సరిపోతుంది. చూసారా, ఇందులో ఎక్కడైనా మనం గోరింటా కలిపినట్టుగా నాకు గ్రీనిష్ కానీ ఏమైనా ఉందా? లేదు. కంప్లీట్గా మనం ఫ్రై చేసేయాలన్నమాట. ఇంతలా ఫ్రై చేయాలి మనం. ఉసిరి ముక్కలు కూడా తీసుకుని పౌడర్ చేసి ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్నాం. సో అలా చేసుకున్నదైతే మనకి చాలా ప్యూరిఫై వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మిక్స్ చేసుకుని అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టండి. ఇప్పుడు చూడండి కంప్లీట్గా ప్యూరిఫై మనకి న్యాచురల్ బ్లాక్ హెన్నా. మనం ఇందులో ఈ 2 మాత్రమే యూస్ చేసాం. చూడండి ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూస్ చేసాం ఇక్కడ. చూస్తున్నారా? సో హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయండి. సరే, ఓకేనా? సో చూసారు కదా, మనం చాలా ఈజీగా హోమ్ మేడ్ బ్లాక్ హెన్నా అనేది ఎంత ఈజీగా ప్రిపేర్ చేసామో చూసారు కదా. ఇదేమైనా పెద్ద కష్టం అనిపించిందా? లేదు కదా. ఒక 20-25 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో చక్కగా మనం ఐరన్ కంటైనర్లో మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మనం ఎప్పుడైనా సరే చెప్తాను కదా, డ్రై పౌడర్స్ ఎప్పుడు స్టోరేజ్ ఉంటాయి అనేసి. సో చక్కగా మనకి ఎక్కువ క్వాంటిటీ తీసుకుని శుభ్రంగా మనకి ఒక కంటైనర్లో మనం స్టోరేజ్ చేసుకున్నట్లయితే మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంత రిక్వైర్మెంట్ మనం మిక్స్ చేసుకుంటాం అన్నమాట. ఇది చాలా హ్యాపీ అండ్ ఈజీ కదా, ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నేను ఎవ్రీ టైం ఏం చెప్తూ ఉంటాను, బ్లాక్ హెన్నా అంటే ఇలాగ మన హోమ్ మేడ్ హెన్నా మనం అప్లై చేసుకున్నప్పుడు ముందు రోజు బిఫోర్గా మనం హెయిర్కి నీట్గా షాంపూ వాష్ చేసుకోవాలని చెప్తూ ఉంటా. అంటే మనం ప్రిపేర్ చేసింది ఎఫెక్టివ్గా పనిచేయాలి అంటే నీట్గా స్కాల్ప్ అయినా సరే ఈవెన్ ఫేస్ అయినా సరే నీట్గా ఉంటేనే, అంటే డస్ట్ లేకుండా నీట్గా ఉంటేనే మనం ప్రిపేర్ చేసిన ప్యాక్ అబ్జార్బెన్స్ ఎక్కువ ఉంటుంది కదండి. సో అబ్జార్బెన్స్ ఉంటేనే కదా రిజల్ట్ వస్తుంది. సో అందుకనే ఎనీ షాంపూ మీకు ఏది రెగ్యులర్గా అలవాటు ఉంటే ఆ షాంపూతో హెయిర్ అంతా నీట్గా, స్కాల్ప్ అండ్ హెయిర్ అంతా నీట్గా వాష్ చేసుకున్నట్లయితే తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ప్యాక్ అంటే ఈ డై, హోమ్ మేడ్ డై మనం అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసిన తర్వాత ఎంతసేపు ఉంచాలంటే 45 మినిట్స్ అలానే ఉంచాలి. మీకు ఇంకొక డౌట్ రావచ్చు, మన ఈ షాంపూ వాష్ చెప్పారు కదా, ఆయిల్ పెట్టుకుని అప్లై చేసుకోవాలా వితౌట్ ఆయిల్ అప్లై చేసుకోవాలని? వితౌట్ ఆయిలే అప్లై చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ ఇందులో ఆయిల్ ఉంది. ఎప్పుడైనా సరే మనకి ఆయిల్ మీద అప్లై చేసుకుంటే పట్టదు. ఆల్రెడీ ఇందులో ఆయిల్ ఉంది కాబట్టి డ్రై హెయిర్ మీదనే చక్కగా పీల్చుకుంటుంది. ఎప్పుడైనా సరే డ్రైగా ఉన్నప్పుడే అది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆల్రెడీ అది ఆయిల్ ఉందనుకోండి ఇది పట్టదు. సో అందుకని ఆయిల్ లేకుండా డ్రై హెయిర్ మీద ఉన్నప్పుడు మాత్రమే ఇది అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత 45 మినిట్స్ తర్వాత మీరు హెయిర్ వాష్ చేసుకోండి. బిఫోర్ డే షాంపూ వాష్ చేసుకున్నారు కాబట్టి సేమ్ డే ఆర్డినరీ వాష్ చేయొచ్చు, లేదంటే మైల్డ్గా కొంచెం షాంపూ పెట్టుకోండి. ఎందుకంటే ఇందులో ఆయిల్ కంటెంట్ ఉంది కాబట్టి కొంచెం పెట్టుకోండి. సో వైట్ హెయిర్ ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్లే మాత్రమే అప్లై చేయొచ్చు కదా. 45 మినిట్స్ తర్వాత ఈ విధంగా హెయిర్ వాష్ చేసుకోవచ్చు. ఎవ్రీ టైం నేను చెప్తూ ఉంటాను, కరివేపాకు ఇంటేక్ మనం తీసుకున్నట్లయితే చక్కగా మనకి గ్రే హెయిర్ అనేది రాకుండా ఉంటుంది అని చెప్తూ ఉంటా. సో గ్రే హెయిర్ అనేది ఇదివరకు రోజుల్లో పెద్దవాళ్ళకే వచ్చేది. ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నాం మనం, 14-15 ఇయర్స్ నుంచి పిల్లలకి కూడా మనకి గ్రే హెయిర్ వచ్చేస్తుంది కదా. అలాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. పిల్లలు స్కూల్కి వెళ్ళాలని ఇబ్బంది పడతారు కదా. గ్రే హెయిర్ కంట్రోల్ కోసం నేను చాలా రకాల ఆయిల్స్ కూడా ప్రిపేర్ చేసి చెప్పాను కదా, అది కూడా మీరు యూస్ చేయండి. చిన్నపిల్లల నుంచి అది కూడా యూస్ చేయండి. చిన్నపిల్లల నుంచి యూస్ చేసినట్టయితే మీకు పెద్ద అయ్యేసరికి గ్రే హెయిర్ రాకుండా ఉంటుంది. అంటే ఎర్లీ స్టేజ్లో రాకుండా ఉంటుంది. వచ్చిన తర్వాత ఇలాంటి డైస్ అవి ప్రిపేర్ చేసుకునే కన్నా రాకుండానే కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది కదా. పిల్లల వరకు అయితే ఐరన్ రిచ్ ఫుడ్ పెట్టండి. అలాగే కరివేపాకును మాత్రం కంపల్సరీగా చట్నీస్లో కానీ కర్రీస్లో కానీ యాడ్ చేస్తూ ఉండండి. యాడ్ చేస్తూ ఉన్నట్టయితే గ్రే హెయిర్ని మనం తొందరగా రాకుండా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇటువంటి ప్యాక్స్ కానీ మీరు ప్రిపేర్ చేసుకున్నట్టయితే వచ్చిన గ్రే హెయిర్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. సో వీక్లీ వన్స్ అట్లీస్ట్ ఈ ప్యాక్ కానీ మీరు అప్లై చేసుకుని అట్లీస్ట్ 3 to 4 months అప్లై చేసి చూడండి. గ్రే హెయిర్ అనేది కంప్లీట్గా మనకి పోతుంది, క్లియర్ అయిపోయి అంతా బ్లాక్ వస్తుంది అన్నమాట. ఓకేనా? నేను చెప్పే టిప్స్ అన్ని మీ అందరికీ చాలా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ శోభారాణి కేత.